మీ చిన్న బేబీ నైట్ గుక్కపెట్టి ఏడుస్తుందా? మీకు నిద్ర పట్టట్లేదా? ఈ టిప్స్ పాటించండి, మీకు రిలీఫ్ దొరుకుతుంది. హాయ్ అండి. నేను ఇప్పుడు మాట్లాడేది కోలికి పెయిన్ గురించి. ఇది యాక్చువల్లీ ఒక నైట్ మేర్ చాలా మంది పేరెంట్స్‌కి. ఇది చాలా మంది పిల్లల్లో 3 వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు 3 మంత్స్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. బేసికల్లీ ఏం జరుగుతుందంటే ఫీడ్ తీసుకున్నప్పుడల్లా బేబీస్ కొంత గాలి అనేది స్వాలో చేస్తారు, మింగుతా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి బోవెల్ మూవ్‌మెంట్స్ అంటే పేగుల కదలికలు అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి అంతగా అవగాహన ఉండదు ఏం జరుగుతుందో అని. వాళ్ళు భయపడుతూ కంటిన్యూగా ఏడుస్తా ఉంటారనమాట. దీన్నే పిల్లల్లో వచ్చేది కోలికి పెయిన్ అంటామనమాట. ఈ కోలికి పెయిన్ తగ్గించడానికి మనం ఈ టిప్స్ వాడదాం. ఫస్ట్ అండి, మీ బేబీకి ప్రతిసారి ఫీడ్ ఇచ్చిన తర్వాత అది డే టైమ్ అయినా నైట్ టైమ్ అయినా కంపల్సరీ ఇలా భుజం పైన వేసుకొని బర్పింగ్ చేయించండి కంపల్సరీగా. అది 15-30 మినిట్స్ చేయించండి. బేబీ కంటిన్యూగా ఏడుస్తూ ఉంటే మనం కొద్దిసేపు బొడ్డు దగ్గర ఆయిల్ మసాజ్ అంటే సర్క్యులర్ మోషన్లో బొడ్డు చుట్టూ క్లాక్ వైజ్గా ఆయిల్ మసాజ్, ఆయిల్తో కానీ అది మాయిశ్చరైజర్తో కానీ చేయొచ్చు. దానివల్ల కూడా కొద్ది రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బేబీ యొక్క లెగ్స్ కొంచెం సైక్లింగ్ ఎక్సర్సైజెస్ లాగా మనం చేసినా కూడా కొన్నిసార్లు బేబీకి గ్యాస్ రిలీజ్ అయ్యి పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ బేబీ ఫీడ్ తీసుకుని ఒక 1 అవర్ అలా అయింది అనుకుంటే మనం కొద్దిగా టమ్మీ టైమ్ కూడా ట్రై చేయొచ్చు. అంటే బేబీని వెళ్ళకిలా కడుపు పైన పడుకోబెట్టాలి. ఇనీషియల్గా ఒక 5-10 మినిట్స్తో స్టార్ట్ చేసి ఈవెన్ హాఫ్ అన్ అవర్ వరకు కూడా బేబీ ఎంజాయ్ చేస్తుంది, కంఫర్టబుల్గా ఉంది అంటే మనం టైం ఇవ్వచ్చు. అలా ఇవ్వడం ద్వారా కూడా బేబీకి గ్యాస్ రిలీజ్ అయ్యి పెయిన్ తగ్గుతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పెయిన్ తగ్గలేదు, బేబీ కంటిన్యూగా ఏడుస్తుంది అనుకోండి, అబ్జల్యూట్లీ బెస్ట్ మెథడ్ ఏంటంటే డిస్ట్రాక్షన్. మీరు బేబీని తీసుకొని బైక్ పైన లేదో కార్లో ఒక చిన్న షార్ట్ ట్రిప్కి వెళ్ళేసిరండి. కంపల్సరీ ఆ మూమెంట్, ఆ ఎన్విరాన్మెంట్ చేంజ్ వల్ల బేబీకి పెయిన్ తగ్గుతుంది.